ఈ వీడియోలో మనం లగ్జరీ స్కిన్ కేర్‌లో చాలా ఫేమస్ అయిన క్యామెల్ మిల్క్ సాఫ్రాన్ సోప్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. అండ్ దీని బెనిఫిట్స్ ఏంటో కూడా తెలుసుకుందాం. సో, మనకు కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ సోప్ బేస్. ట్రాన్స్‌పరెంట్ సోప్ బేస్ అయినా తీసుకోవచ్చు. లేకపోతే గోట్ మిల్క్ సోప్ బేస్ అయినా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డ్రైడ్ ఫ్రీజ్డ్ క్యామెల్ మిల్క్ పౌడర్ తీసుకోవాలి. డైరెక్ట్ క్యామెల్ మిల్క్ అనేది యూజ్ చేయకూడదు మెల్ట్ అండ్ పౌర్ సోప్ మేకింగ్‌లో. సో, ఇక్కడ పౌడర్ మాత్రమే తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సాఫ్రాన్ స్టాండ్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్‌లీ సోప్ చేసే ముందు మనమైతే సాఫ్రాన్‌ని కొంచెం ఎక్స్ట్రాక్ట్ తీసుకోవాలి. డిఎం వాటర్‌లో కొంచెం ఒక 8-12 సాఫ్రాన్ స్టాండ్స్ వేసుకొని డిఎం వాటర్‌లో లైట్ హీట్ ఆర్ బాయిల్డ్ డిఎం వాటర్‌లో సాఫ్రాన్ స్టాండ్స్ వేసేసుకొని అలా పక్కన వదిలేసేయాలి. సో ఈలోగా సాఫ్రాన్ ఎక్స్ట్రాక్ట్ అనేది మనకి ప్రిపేర్ అవుతుంది. సాఫ్రాన్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఈ సోప్‌లో స్కిన్ బ్రైటనింగ్‌కి హెల్ప్ చేస్తుంది. టాన్ రిడక్షన్‌లో సపోర్ట్ చేస్తుంది. అండ్ న్యాచురల్ గ్లో కూడా ఇంప్రూవ్ చేస్తుంది. సో, చూస్తున్నారు కదా! ఈ మాత్రం హీట్ అయిన తర్వాత ఈ వాటర్‌ని మనం సాఫ్రాన్ స్టాండ్స్‌లో పెట్టేసుకుంటే ఇన్ఫ్యూజ్ అవుతుంది. అండ్ మనకి మంచి సాఫ్రాన్ ఎక్స్ట్రాక్ట్ అనేది ప్రిపేర్ అవుతుంది. నార్మల్ వాటర్‌తో చేయకూడదు. ఓన్లీ డిఎం వాటర్‌తో మాత్రమే ఇది ప్రిపేర్ చేయాలన్నమాట. లేదంటే సోప్ అనేది ఫాస్ట్‌గా పాడైపోతుంది. సో, ఇప్పుడొక 100 గ్రామ్స్ ఆఫ్ సోప్ బేస్ తీసుకున్నాను. నేను చూపిస్తుంది ట్రాన్స్‌పరెంట్ సోప్ బేస్. బట్ మీరు గోట్ మిల్క్ సోప్ బేస్ అయినా తీసుకోవచ్చు. కామెల్ మిల్క్ సోప్ బేస్ అయినా తీసుకోవచ్చు. డబుల్ బాయిలింగ్ ప్రాసెస్‌లో సోప్ బేస్ అనేది మెల్ట్ చేయాలి. ఇన్ కేస్ డబుల్ బాయిలింగ్ ప్రాసెస్‌లో వద్దు అనుకుంటే చాలా లో హీట్‌లో సోప్ బేస్‌నైతే మనం మెల్ట్ చేసుకోవాలి. సో, సోప్ బేస్ మెల్ట్ అయిపోయేలోపు చూసారు కదా! మన సాఫ్రాన్ ఎక్స్ట్రాక్ట్ అనేది రెడీ అయిపోయింది. సో, ఇది మనం యూజ్ చేయాలి. అండ్ ఇప్పుడొచ్చేసి క్యామెల్ మిల్క్ పౌడర్ తీసుకుంటున్నాం. క్యామెల్ మిల్క్ పౌడర్ వచ్చేసి ఒక 1 గ్రామ్ తీసుకోవచ్చు. అప్ టు 1 గ్రామ్ అంటే మనం 100 గ్రామ్స్ చేస్తున్నాం కాబట్టి అందులో 1% అంటే 1 గ్రామ్ తీసుకోవచ్చు. ఈ క్యామెల్ మిల్క్ పౌడర్‌లో న్యాచురల్ లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. స్కిన్‌ని జెంటిల్‌గా ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. డీప్ మాయిశ్చరైజేషన్ ఇస్తుంది. అండ్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి కూడా చాలా సూటబుల్ ఈ సోప్ అనేది. అండ్ లగ్జరీ కేటగిరీలో కూడా వస్తుంది. సో, ఇక్కడ 1 గ్రామ్ ఆఫ్ క్యామెల్ మిల్క్ పౌడర్. ఇన్ కేస్ మీరు గోట్ మిల్క్ సోప్ చేయాలి అనుకుంటే గోట్ మిల్క్ పౌడర్ తీసుకోవచ్చు. సో, ఇక్కడ 1 గ్రామ్ తీసుకోవాలి. 100 గ్రామ్స్ సోప్‌కి 1% అంటే 1 గ్రామ్ తీసుకుంటున్నాము. సో, చూసారు కదా! సోప్ బేస్ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత మనం తీసి పెట్టుకున్న క్యామెల్ మిల్క్ పౌడర్ అనేది యాడ్ చేసేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అంటే బాయిలింగ్ అయిపోయిన తర్వాత యాడ్ చేసుకోవాలి. హీటింగ్ ఫేస్‌లో అస్సలు యాడ్ చేయకూడదు. వన్స్ స్టవ్ ఆఫ్ అయిన తర్వాత యాడ్ చేసుకోవాలి. సో, చూసారు కదా! కలర్ చేంజ్ అవుతుంది. అండ్ లాస్ట్‌లీ ముందుగా తీసి పెట్టుకున్న సాఫ్రాన్ ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్ కూడా యాడ్ చేసేస్తాము. మీకు కావాలి అంటే సాఫ్రాన్ స్టాండ్స్ ఉంచుకోవచ్చు. లేదు అంటే కూడా ఫిల్టర్ చేసేసుకోవచ్చు. అండ్ మీకు ఇంకా మాయిశ్చరైజింగ్ కావాలి అనుకుంటే స్వీట్ ఆల్మండ్ ఆయిల్ ఒక 2-3 ఎంఎల్ వరకు యాడ్ చేసుకోవచ్చు. అండ్ విటమిన్ ఇ ఆయిల్ 5 డ్రాప్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా! న్యాచురల్ కలర్ అనేది వచ్చేసింది వన్స్ సాఫ్రాన్ వేయగానే. ఇప్పుడు మౌల్స్‌ని మంచిగా స్టెరిలైజ్ చేసుకొని అందులోకి పోర్ చేసేసుకోవడమే. ఈ సోప్ యూసేజ్ వచ్చినప్పటికి డైలీ బాత్‌లో యూజ్ చేసుకోవచ్చు. ఫేస్‌కి అండ్ బాడీకి కూడా సూటబుల్. లాథర్ క్రియేట్ చేసి 30 సెకండ్స్ వరకు మసాజ్ చేసి వాష్ చేసేసుకోవచ్చు. రెగ్యులర్ యూజ్ చేస్తే స్కిన్ గ్లో అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఈ సోప్‌ని డ్రై ప్లేస్‌లో స్టోర్ చేసుకోవాలి. సో, థాట్స్ ఇట్. మన క్యామెల్ మిల్క్ సాఫ్రాన్ సోప్ అనేది రెడీ అయిపోయింది. మీకు కలర్ కావాలి అంటే 1-2 డ్రాప్స్ అడిషనల్‌గా యాడ్ చేసుకోవచ్చు. See you in the next video.